हाय एवरीवन వెల్కమ్ టు అవర్ క్లాస్ హిందీ మే బాత్ కరేంగే లెట్స్ టాక్ ఇన్ హిందీలో ఈరోజు మనం కొన్ని రిక్వెస్టింగ్ ఫామ్స్ అలాగే ఇంకొన్ని క్వశ్చనింగ్ ఫామ్స్ అనేవి నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. దయచేయండి, ప్లీజ్ కమ్ ఇన్. కృపయా అందర్ ఆయియే. అందర్ ఆయియే అంటే లోపలికి రండి. కృపయా అంటే ప్లీజ్. దయచేయండి, కృపయా అందర్ ఆయియే. నిశ్శబ్దంగా ఉండండి. ప్లీజ్ కీప్ కామ్. నిశ్శబ్దంగా శాంత్ ఉండండి. రహే. నిశ్శబ్దంగా ఉండండి. కృపయా శాంత్ రహే. మరొకసారి వన్స్ అగైన్. ఫిర్ ఏక్ బార్. మరొకసారి ఫిర్ ఏక్ బార్. మీ గురించి చెబుతారా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి आपके बारे में. చెబుతారా बताएंगे. మీ గురించి చెబుతారా आपके बारे में बताएंगे. నేను లోపలికి రావచ్చా? కెన్ ఐ కమ్ ఇన్. లోపలికి అందర్ రావచ్చా? ఆ సక్తా హూ. నేను లోపలికి రావచ్చా? క్యా మై అందర్ ఆ సక్తా హూ. దీనికి మీరు ఒప్పుకుంటారా? డూ యూ అగ్రీ విత్ దిస్. దీనికి మీరు ఆప్ ఇన్సే ఒప్పుకుంటారా? సహమత్ హే. దీనికి మీరు ఒప్పుకుంటారా? ఆప్ ఇన్సే సహమత్ హే లేదా క్యా ఆప్ ఇన్సే సహమత్ హే. మీరు రేపు రాగలరా? కెన్ యూ కమ్ టుమారో. రేపు అంటే కల్. రాగలరా ఆ సక్తే హే. మీరు రేపు రాగలరా? క్యా ఆప్ కల్ ఆ సక్తే హే. తమరు ఏమని అడిగారు? వాట్ డిడ్ యూ ఆస్క్. ఏమని క్యా అడిగారు పూఛా. తమరు ఏమని అడిగారు? ఆప్నే క్యా పూఛా. సంతకం చేయండి. ప్లీజ్ సైన్. సంతకం హస్తాక్షర్, చేయండి కరే. సంతకం చేయండి. కృపయా హస్తాక్షర్ కరే. మీతో కొంచెం మాట్లాడవచ్చా? కెన్ ఐ టాక్ టు యూ ఎ లిటిల్ బిట్. మీతో ఆప్సే. కొంచెం కుచ్. మాట్లాడవచ్చా? బాత్ కర్ సక్తా హూ. మీతో కొంచెం మాట్లాడవచ్చా? క్యా ఆప్సే కుచ్ బాత్ కర్ సక్తే హే. మరొకసారి చెప్పండి. ప్లీజ్ సే ఇట్ అగైన్. మరొకసారి ఫిర్ సే చెప్పండి. కహియే మరొకసారి చెప్పండి. కృపయా ఫిర్ సే కహియే. కృపయా అంటే దయచేసి అని. ఇది కొన్ని చోట్ల మనం వాడచ్చు, కొన్ని చోట్ల వాడకపోవచ్చు. కృపయా ఫిర్ సే కహియే లేదా ఫిర్ సే కహియే. శ్రద్ధగా వినండి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ప్లీజ్ అని వచ్చిన చోటల్లా కృపయా అని రాయాలి. శ్రద్ధగా ధ్యాన్. వినండి సునియే లేదా శ్రద్ధగా వినండి ధ్యాన్ దే అని కూడా అనొచ్చు. కృపయా ధ్యాన్ దే. ఇంకొంచెం ఇవ్వండి. గివ్ ఏ లిటిల్ బిట్ మోర్. ఇంకొంచెం తోడా ఇవ్వండి. ఓర్ దే. ఇంకొంచెం ఇవ్వండి. తోడా ఓర్ దే. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా సావధాన్. ఉండండి రహే. జాగ్రత్తగా ఉండండి. కృపయా సావధాన్ రహే. కొంచెం వినండి. ప్లీజ్ లిజన్. కొంచెం వినండి. జరా సునియే. మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కెన్ ఐ హెల్ప్ యూ. మీకు ఆప్కో. నేను మై. ఏమైనా కుచ్. సహాయం సహాయ్. చేయగలనా కర్ సక్తా హూ. మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా? క్యా మే ఆప్కో
कुछ सहाय कर सकता हूँ. కొంచెం విశ్రాంతి తీసుకోండి. ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్. కొంచెం తోడా, విశ్రాంతి ఆరాం, తీసుకోండి కర్లే. కొంచెం విశ్రాంతి తీసుకోండి. కృపయా తోడా ఆరాం కర్లే. మీరు ఏం తింటారు? వాట్ విల్ యూ ఈట్? మీరు ఆప్ ఏం క్యా తింటారు? ఖాయేంగే. మీరు ఏం తింటారు? ఆప్ క్యా ఖాయేంగే. మీరు ఎప్పుడు వస్తారు? వెన్ విల్ యూ కమ్. మీరు ఆప్ ఎప్పుడు కబ్ వస్తారు? ఆయేంగే. మీరు ఎప్పుడు వస్తారు? ఆప్ కబ్ ఆయేంగే. మీరు ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ అండర్స్టాండ్. మీరు ఆప్ ఏం క్యా అనుకుంటున్నారు? సమజ్తే హే. మీరు ఏమనుకుంటున్నారు? ఆప్ క్యా సమజ్తే హే. మీరు వారితో వస్తారా? విల్ యూ కమ్ విత్ దెమ్. మీరు ఆప్ వారితో ఉన్కే సాత్ వస్తారా? ఆయేంగే. మీరు వారితో వస్తారా? క్యా ఆప్ ఉన్కే సాత్ ఆయేంగే. నేను మీకు కొంచెం ఇబ్బంది కలిగించానా? యామ్ ఐ డిస్టర్బింగ్ యూ. నేను మై మీకు ఆప్కో కొంచెం తోడా ఇబ్బంది కష్ట్ కలిగించానా? దే రహా హూ. నేను మీకు కొంచెం ఇబ్బంది కలిగించానా? క్యా మే ఆప్కో తోడా కష్ట్ దే రహా హూ. మీరు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్. మీరు ఆప్ ఏం క్యా చేస్తున్నారు? కర్ రహే హే. మీరు ఏం చేస్తున్నారు? ఆప్ క్యా కర్ రహే హే. నేను ఇక్కడ ఏం చేయగలను? వాట్ విల్ ఐ డూ హియర్. నేను మై ఇక్కడ యహా ఏం క్యా చేయగలను? కరూంగా. నేను ఇక్కడ ఏం చేయగలను? యహా మై క్యా కరూంగా. అదే అమ్మాయి అయితే ఇక్కడ కరూంగి ఈకి మాత్రం పెట్టాలి. నేను ఇక్కడ ఏం చేయగలను? మై యహా క్యా కరూంగా. అబ్బాయి అయితే మై యహా క్యా కరూంగి. అమ్మాయి అయితే ఎప్పుడైనా ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు లాస్ట్లో ఆ క్రియ ఏదైతే చేస్తున్నారో అక్కడ ఈకి మాత్రం చెప్పాలి. మరొకసారి చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ అగైన్. మరొకసారి ఫిర్ ఏక్ బార్. చెప్పగలరా? బతాయేంగే. మరొకసారి చెప్పగలరా? ఫిర్ ఏక్ బార్ బతాయేంగే. So these are some sentences. I hope you understand. Thanks for watching.